తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలు హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతున్నాయి. 2026, 2028 సంవత్సరానికి జరుగుతున్న ఎన్నికల్లో 3 ప్యానెల్స్ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య తన శిష్యుడు సాయిరాజ్తో కలిసి ఓ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న వీరశంకర్ ఈసారి ఎన్నికల బరి నుండి ఊహించిన పరిణామాల మధ్య వైదొలిగినట్లు తెలుస్తుంది. అయితే తనను నమ్మిన వారికి అండగా ఉండటానికి ఆయన వీరశంకర్ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ద్వారా తమ వారిని బరిలో ఉంచారు. ఇక మద్దినేని అండ్ కస్తూరి ప్యానెల్ నుండి ప్రెసిడెంట్గా మద్దినేని రమేష్, జనరల్ సెక్రటరీగా కస్తూరి శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. 3 ప్యానెల్స్ నుండి ఎవరెవరు విజయం సాధిస్తారో ఈ సాయంత్రం తేలనుంది. దర్శకుల సంఘం ఎలక్షన్స్పై మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారాన్ని అందిస్తారు. దర్శకుల సంఘానికి 2006, 2008 సంవత్సరానికి సంబంధించి 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. దర్శకుల సంఘానికి సంబంధించిన ఎలక్షన్స్ పెద్ద ఎత్తున ఇక్కడ దర్శకుల డిపార్ట్మెంట్ సంబంధించి అందరూ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే చాలామంది దర్శకులు తమ ఓటుకు వినియోగించుకున్నారు. అయితే ఇక్కడ ఈ ఎలక్షన్స్లో ప్రధానంగా 3 ప్యానెల్స్ పోటీ పడుతున్నాయి. ఒకటి వీరశంకర్ అంటే ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వీరశంకర్ ప్యానెల్ ఒకటి కూడా దీంట్లో పోటీ జరుగుతుంది. అలాగే సాయి రాజేష్, విఎన్ ఆదిత్య ప్యానెల్ అనే ఒకటి, అలాగే అంతేకాకుండా మద్దినేని రమేష్ బాబు, కస్తూరి శ్రీనివాస్ 3 ప్యానెల్స్ దీంట్లో పోటీ పడుతున్నాయి. అయితే ఈ యొక్క ముఖ్యంగా దర్శకులకు సంబంధించి దాదాపు 2400 ఓట్ల పైన దీంట్లో మెంబర్స్ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి 1700 పైన పైచీలకు వ్యాలిడ్ ఓట్స్ ఉన్నాయని చెప్పేసారు. ఇప్పటికే 900 ఓట్ల వరకు పోలైనటువంటి సమాచారం ఉంది. అయితే ఈ పోలింగ్ ఉదయం మొదలైన పోలింగ్ మధ్యాహ్నం 3 గంటల వరకు పూర్తిగా వెంటనే ఇది మిషన్ ద్వారా జరుగుతున్న ఓటింగ్ కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటింగ్ రిజల్ట్ కూడా త్వరగానే 1 గంట వ్యవధిలోనే అంటే సాయంత్రం 5 లోపే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా వీరు దర్శకుల సంఘానికి సంబంధించిన విషయం ఏంటంటే దీంట్లో ఎంతోమందికి తీసుకోవచ్చు. అంటే సినిమా పరిశ్రమకు దర్శకుడు అనేవాడు కెప్టెన్. అతని 24 క్రాఫ్ట్స్ కూడా తన ఆధీనంలో ఉంటాయి. దీంట్లో అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, అసోసియేట్స్, చీఫ్ అసోసియేట్స్ అలాగే సినిమాలు చేసిన దర్శకులకు మాత్రమే దీంట్లో మెంబర్షిప్ ఉంటుంది. వీరిలో కూడా ఆర్థికంగా వెనకబడినటువంటి దర్శకులకు, అలాగే కథ చెప్పాలనుకున్నటువంటి దర్శకులకు కూడా అవకాశం కల్పిస్తారు. ప్యానెల్స్ పోటీపడి మరి దీంట్లో పోటీ చేసినటువంటి 3 ప్యానెల్స్, ఇటు వీరశంకర్ గారి ప్యానెల్, అలాగే మద్దినేని కస్తూరి ప్యానెల్, అలాగే సాయి రాజేష్, విఎన్ ఆదిత్య ప్యానెల్, వీళ్ళందరూ కూడా సీనియర్లు. ఆల్రెడీ ఇప్పటికే కమిటీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అలాగే వీరికి పెద్ద పెద్ద నిర్మాణాలతోటి, ప్రభుత్వాలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి, అలాగే ఆంధ్ర ప్రభుత్వంతో కూడా ఎంతోమంది పెద్ద వ్యక్తులతో కూడా వీళ్ళు పరిచయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో కూడా ఫండ్స్ తీసుకొచ్చి అలాగే సంక్షేమానికి ఉపయోగిస్తామని ఒకరికొకరు పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరు అంటే ఇక్కడ ఉన్నటువంటి టర్మ్ పాలసీ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, అలాగే ముఖ్యంగా దర్శకులు కథలు చెప్పే విషయంలో కావచ్చు, అంటే కొత్త దర్శకులకు, నిర్మాతలకు కథలు చెప్పే విషయం కావచ్చు, సినిమాల రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఉంటే వాళ్ళని చేసుకోవచ్చు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ హామీలు ఇచ్చున్నారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఆదివారం కాబట్టి షూటింగ్లు అందరూ కూడా క్లోజ్ చేసి షూటింగ్లో పాల్గొంటే ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఎలక్షన్స్లో పాల్గొంటున్నారు. ఆ గెలుపు తమదే అంటున్నారు. ఖచ్చితంగా ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వాతావరణం ఒక్కసారి గమనిస్తే చూడవచ్చు. మొత్తం అందరూ కూడా అంటే సీనియర్ దర్శకులు, అలాగే జూనియర్స్, ఇప్పుడు వస్తున్నటువంటి దర్శకులు కూడా అందరూ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రచారం తమకు ఓటేయమని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. మనం చూడవచ్చు ఈ ఓటింగ్ పర్వాలేదు కానీ బారులు తీరి అంటే అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బారులు తీరి ఉన్నారు. అదే క్యూ లైన్లో కూడా ఉన్నారు. తమ ఓట్లు వేయించుకునే పద్ధతి కూడా అభ్యర్థులు దీంట్లో ఇది ఓన్లీ సంక్షేమానికి సంబంధించినటువంటి దీంట్లో ఎటువంటి ఉండదు. కానీ దర్శకులకు తమ తోటి వారి దర్శకులకు హెల్ప్ చేయాలని అనే ఉద్దేశంతో జరిగింది. సో ప్రస్తుతానికి ఎలక్షన్ ఉంది. సాయంత్రం 5 గంటల లోపు ఈ యొక్క రిజల్ట్ రాబోతుంది. ఎవరు ఏంటనేది అంతా ఫలితాలు కూడా వెలువడిన అవసరం ఉంది. కెమెరామెన్ రాముతో అశోక్, హైదరాబాద్.